ఆంధ్రప్రదేశ్లో దివ్యాంగుల పెన్షన్లు ఎటువంటి కారణాలు లేకుండా తొలగిస్తున్నారని చెప్పేసి వైసీపీ అనుకూల మీడియా ప్రచారం చేస్తున్న పరిస్థితి. అయితే ఎవరైతే నిజంగా అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ ఎటువంటి అన్యాయం జరగట్లేదని చెప్పేసి ఒక పక్క కూటమి ప్రభుత్వం వాదన. మరి వాస్తవాలు ఏంటి? ఇదే అంశం గురించి పూర్తి విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. మేడం నమస్కారం అండి. నమస్తే అండి. దివ్యాంగుల పెన్షన్లు చంద్రబాబు నాయుడు గారి సర్కార్ అక్రమంగా తీసివేస్తుందని చెప్పేసి వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు. కొంతమంది వాళ్ళకి చెందినటువంటి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్గా చెప్పుకునే వాళ్ళు కావచ్చు, వైసీపీకి సంబంధించిన అనుకూల వ్యక్తులు సోషల్ మీడియాలో వీడియోస్ కూడా పోస్ట్ చేస్తున్నారు. ఈయన ఒక దివ్యాంగుడు, ఈయన పెన్షన్ కూడా తొలగించారని చెప్పేసి. వాళ్ళంతా దివ్యాంగులు కాదని చెప్పేసి కొన్ని వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. ఏమంటారు? గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కరకట్ట కమల హాసన్ అని చెప్పి ఒక వ్యక్తిని చెప్పుకునేవాళ్ళం. అట్లాంటి కరకట్ట కమల హాసన్ ఒక్కడే కాదు, చాలా మంది ఉన్నారు వీళ్ళ పార్టీలో అనేది ఇప్పుడు తెలుస్తుంది. అంటే అసలు ఇంత బాగా యాక్ట్ చేస్తారా? ఇంత బాగా ప్రజల్ని మభ్యపెడతారా? మోసం చేస్తారా? అంటే ఈ రోజున మీరు 151 నుంచి 11కు పరిమితం అయిపోయి పులివెందల పులి కూడా తోక ముడిచి పక్కన కూర్చుంటే పరిస్థితులన్నీ కూడా ఏ విధంగా అంటే బళ్ళు ఓడలు ఓళ్ళ బళ్ళు అవుతాయి అన్నట్లుగా మారిపోయింది. ఇప్పుడు చేసేది ఏమీ లేక, ఏం చెయ్యాలో తోచక, ఏ విధంగానైనా సరే కూటమి ప్రభుత్వం మీద బురద చల్లాలి, ఇదే ధ్యేయంగా పెట్టుకున్న వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల ఆదేశాలతోటి మరి చేస్తున్న కుట్రపూరిత రాజకీయం. అక్కడ కార్యకర్తలు కానివ్వండి, సోషల్ మీడియా యాక్టివిస్టులు కానివ్వండి, ఇంకా రకరకాల సోకార్డ్ పీపుల్ ఉన్నారు. మరి వీళ్ళందరూ కూడా ఏ విధంగా ఇట్లాంటి పనులు చేయడానికి ముందుకు వస్తున్నారు? పేటీఎం బ్యాచ్ అనుకోవాలా? డబ్బులు ఇస్తేనే పనిచేస్తున్నారా? మీకంటూ ఒక మనస్సాక్షి ఉంటుంది కదా, మీకంటూ మంచి చెడు ఆలోచించే గుణం ఉంటుంది కదా, మరి ఆలోచించి అడుగు వేయాలి కదా. మరి ఎందుకు ఈ ఫేక్ వీడియోలు? ఎవరిని ఇచ్చేద్దామని చెప్పేసి కూటమి ప్రభుత్వం మీద బురద జల్లాలో లేకపోతే కూటమి ప్రభుత్వాన్ని గొయ్యి తీయాలనుకుంటే మీరే ఆ గోతిలోనే పడుతున్నారు. మర్చిపోతున్నట్లున్నాడు పాపం. ఎన్నిసార్లు ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా మళ్ళీ 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 అంబటి రాంబాబు లాంటి వాళ్ళను, లేకపోతే రోజా, శ్యామల, వీరగంధం లక్ష్మీపార్వతి, ఇంకా గోరంట్ల మాధవ్, ఇంకా చాలామంది ఉన్నారు. ఈ విధంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఈ 11 మంది ఎమ్మెల్యేలో మాట్లాడేది 2 ఎమ్మెల్యేలు, 10వ ఎమ్మెల్యే 11వ ఎమ్మెల్యే, మిగతా వాళ్ళు కనిపించరు. కనిపించే వాళ్ళందరూ పేటీఎం బ్యాచ్ అని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు. ఈ రోజున వికలాంగుల పెన్షన్ గురించి మనం మాట్లాడుకోవాలంటే నిజంగా ఎంతమంది వికలాంగులు ఉన్నారు? నిజంగా ఇప్పటి వరకు పొందుతున్న వాళ్ళు దాదాపుగా 5 లక్షల మంది దాని ద్వారా లబ్ధి పొందుతున్నారు. కానీ దానిలో 90% మందే మంచివాళ్ళు, దానికి అనుకూలమైన వాళ్ళు, మిగతా వాళ్ళందరూ కూడా ఫేక్ అనేది మనం వింటున్నాం. కానీ నిజంగా ఒక ప్రభుత్వం ఇలాంటి పని చేస్తుందా అంటే ఎవరైనా నమ్ముతారా? ఈ రోజున అన్నీ సక్రమంగా ఉన్న వాళ్ళే ఉచితాలకు అలవాటు పడుతున్నారని చెప్పేసి ఎంతోమంది ఎన్నో విధాలుగా విమర్శలు ఎదుర్కొంటున్నాం. అయినా కూడా ఆ ఉచితాలకు అలవాటు పడిన ప్రజలను ఏ విధంగా మనం ముందుకు తీసుకెళ్లాలనేది కూడా ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయి. ఇన్ని రకాలుగా చర్చలు జరుగుతుంటే ఒక కాలో ఒక చెయ్యో ఇంకా ఏదో రకరకాల కారణాలతోటి వాళ్ళకున్న ఇబ్బందులతోటి మానసికంగా కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని వాళ్ళకంటే ఒక భరోసా ఇవ్వాలి, ధైర్యాన్ని ఇవ్వాలి, వాళ్ళు బ్రతకటానికి ఒక బ్రతుకు తెరువు ఇవ్వాలనే ఉద్దేశంతో పెన్షన్ ఏర్పాటు చేశారు. దాన్ని జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన దానికన్నా కూడా మేము ఎక్కువ ఇస్తామని చెప్పినప్పుడు అందరూ కూడా హర్షం వ్యక్తం చేశారు. ఈ రోజున కొంతమంది దానిలో ఉన్న కంప్లైంట్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళు వికలాంగులు కాకపోయినా కూడా తీసుకుంటున్నారు, వాళ్ళు దివ్యాంగులు కాదు అని చెప్పిన తర్వాత కూడా మరి దాని మీద మనం ఎన్నోసార్లు విన్నాం. వాళ్ళకి అన్ని సదుపాయాలు సౌకర్యాలు ఉండి కూడా వాళ్ళు పెన్షన్ తీసుకుంటున్నారని కూడా విన్నాం గతంలో. మరి అన్ని 100 ఎకరాల పొలాలు ఉన్నారు కూడా వైట్ రేషన్ కార్డు ఉన్నది కూడా మనం విన్నాం. మరి ఇవన్నీ కూడా తొలగించాలన్న బాధ్యత ప్రభుత్వం మీద. ఎవరైతే దానికి సమగ్రవంతంగా ఒక నాయకుడు పనిచేస్తాడో అప్పుడు ఎవరికి చేరాలో వాళ్ళకి చేరిద్ది. మరి అలా కాకుండా ఈ రోజున మీరు వైఎస్ఆర్సీపీ పార్టీని అధికారాన్ని అడ్డం పెట్టుకుని గతంలో మీరు చేసిన విచ్చలవిడి రాజకీయం ఉందే, అసలు అది నిజంగా రాజకీయం అంటారా? దాన్ని రాజకీయం అంటానికి అది మీరు సరిపోల్చుకోగలుగుతా ఆ మాటల్ని? దానికి మీరు అర్హులేనా? ఈ రోజున ఈ పెన్షన్ గురించి నిజంగా వింటూ ఉంటే ఈ రోజు నాకు తెలిసి అయితే నారా చంద్రబాబు నాయుడు గారు, నేను రాజకీయంగా కాదు ఇంకోటి కాదు పక్కన పెట్టండి, ఆయన మనస్తత్వానికి, ఆయన వ్యక్తిత్వానికి, ఆయన చేస్తున్న రాజకీయ అనుభవానికి, ఆయనకున్న వయసు ఇప్పుడు ఏదైతే 75 సంవత్సరాల వయసులో ఆయన ఇప్పటికి ఇంత కష్టపడుతున్నారంటే ఇట్లాంటి పని చెయ్యరు. ఎవరు ఒప్పుకోరు కూడా ఆయన చేస్తారంటే నమ్మరు కూడా. మరి అలాంటి బురద జల్లే ప్రయత్నం చేస్తున్న ఈ బురదలో బ్రతికే వాళ్ళని ఏం చేయాలి? వాళ్ళని తిప్పి కొట్టాలి. ప్రతి ఒక్కరం కూడా వాయిస్ ఇవ్వాలి. ఖచ్చితంగా వాళ్ళకి తగిన సమాధానం చెప్పాలి. ఈ రోజున ఒక చెయ్యి లేదు, నాకు ఆ హ్యాండ్ లేకపోవటం వల్ల నాకు జగన్మోహన్ రెడ్డికి ఓటేశాను, నాకు వికలాంగుల పెన్షన్ ఇచ్చారు, తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ఏదో 6,000 7,000 చేస్తాడంటే మళ్ళీ నేను ఆయనకు ఓటేశాను, ఆయన వచ్చేసి ఇప్పుడు నా పెన్షనే లేకుండా చేసేసాడని చెప్తున్నాడు. అదేదో కట్ చేస్తే అన్నట్లుగా ఇంకో వీడియోలో చూస్తే
సేమ్ డ్రెస్తో సేమ్ పర్సన్ 2 చేతులు, ఒక వీడియోలో ఏ చెయ్యి అయితే లేదని చెప్పాడో అతను 2 చేతులతో డ్యాన్స్ వేస్తున్నాడు, 2 కాళ్ళు చేతులు అన్నీ బాగున్నాయి. మరి ఏమనాలి వీళ్ళని, ఏం చెయ్యాలి అంటే మీరు కూటమి ప్రభుత్వాన్ని ఏ విధంగా దిగజార్చాలనో లేకపోతే వాళ్ళని ఏ విధంగానైనా సరే రాజకీయంగా ఇబ్బంది పెట్టాలని చూసినా ఎక్కడ ఎవరు నమ్మరు. అసలు ఈ వికలాంగుల విషయంలో అసలు ఎవరు నమ్మరు. ఓకే, అసలు ఎవరు నమ్మరండి. వీళ్ళు ఎన్ని రకాలుగా సకల ప్రయత్నాలు చేసి ఎన్ని విధాలుగా నమ్మించాలని ప్రయత్నం చేసినా కూడా నమ్మరు. ఖచ్చితంగా ఇట్లాంటి వీడియోలు మీరు ఏదైతే ప్రచారం చేస్తున్నారో వాళ్ళ గుట్టు బయట పెట్టేసి, వాళ్ళ అసలు కథ బయట పెట్టేసి చివరికి నిజంగా ఇట్లాంటి వాళ్ళని అరెస్ట్ చేయాలి. ఫస్ట్ ఇన్ని రోజుల నుంచి ఎంత పెన్షన్ తీసుకున్నాడు అతను, ఆ పెన్షన్ తీసుకున్నానికి ఎన్ని కారణాలు చూపించాడు, ఆ పెన్షన్ తీసుకున్నదంతా తిరిగి ఇచ్చేయాలి. ఇప్పుడు కేసు పెట్టాలి, అరెస్ట్ చేయాలి, భయపడి చచ్చిపోవాలి వీళ్ళు ఇంకా రెండోసారి ఆ పని చేయటానికి. అట్లాంటి సర్టిఫికెట్లు, ఫేక్ సర్టిఫికెట్లు పెట్టేసి దివ్యాంగులం అని చెప్పి చెప్పుకునే వాళ్ళు నిజమైన దివ్యాంగులేమో పెన్షన్ కూడా అవసరం లేదు, మేము అక్కడ అమరావతికి ఇస్తాము, రాజధానికి ఇస్తామని ఎన్నో చూసాం మనం. రాజకీయ నాయకులతో వాళ్ళు ఎన్నోసార్లు ఫోటోలు దిగే విషయంలో ఎక్కడైనా సరే వచ్చినప్పుడు ఇదిగో మా పెన్షన్ మీకు ఇచ్చేస్తున్నామని ఎన్నో సందర్భాల్లో మనం చూసాం. కానీ వీళ్ళకి అన్నీ కూడా సక్రమంగా ఉండే అవయవాలు, మంచిగా ఏదో పని చేసుకుని బ్రతకకుండా వైఎస్ఆర్సీపీ పార్టీని అడ్డం పెట్టుకుని వీళ్ళు ఇలాంటి పనులు చేయటాన్ని ఎక్కడ క్షమించేది లేదు. ఫస్ట్ వాళ్ళు చేసే ఫేక్ ప్రచారానికన్నా అసలు ఆ పెన్షన్ ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో, అనర్హత ఉందో వాళ్ళని బయటకు లాగి ఎన్ని సంవత్సరాల నుంచి తీసుకుంటున్నారు, ఎంత డబ్బు తీసుకున్నారు, ఈ రోజున డబ్బు కడతారా, జైలుకి వెళ్తారా, ఈ 2 వాళ్ళ దగ్గర నుంచి మనం తేల్చాలి. ఓకే, అయితే గత ప్రభుత్వంలో వైసీపీ నాయకులు స్థానిక నేతలను దృష్టిలో ఉంచుకుని వాళ్ళ మద్దతుదారులకి ఈ పెన్షన్లను కూడా ఇప్పించుకున్నారంటారా, దొంగ పెన్షన్లన్నీ కూడా? ఖచ్చితంగా. మనం గతంలో ఒకసారి వింటే ఒక ప్రెసిడెంట్, ఊరు ప్రెసిడెంట్ కూడా ఇట్లాంటి పెన్షన్లు ఏదో తీసుకుంటున్నారని వాళ్ళ భార్యకి సంబంధించి ఏదో పర్సన్ తీసుకున్నారని కూడా విన్నాం వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు. ఈ విధంగా వీళ్ళు అధికారాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేశారు, అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు కళ్ళు నెత్తికెక్కినట్లు ఏ విధంగా ప్రవర్తించారు, ఇంకా చెప్పుకుంటూ పోతే వీళ్ళవి ఇట్లాంటివి ఎన్ని రకాలుగా ఉన్నాయి. ఈ రోజున మద్యం కుంభకోణం, ఇసుక, మరి మైన్స్, మరి ఎటు చూసుకున్న భూదందాలు, కబ్జాలు, ఎక్కడ చూసినా కూడా మేము ప్రతి ఒక్క చోట ఉన్నాం అన్నట్లు ఈ రోజున అమరావతి మీద విషయం కక్కుతున్నారు. అమరావతి రాజధానిని రైతుల మీద ఏ విధంగా మాట్లాడారు, ఈ రోజున రైతులు కూడా భూములు ఇవ్వద్దని చెప్పి ఏ విధంగా చెప్తున్నారు, వైజాగ్ మీద ఏ విధంగా చేస్తున్నారు ప్రచారం. మరి ఈ రాష్ట్రం అంతా కూడా వీళ్ళు విషాన్ని ఏ విధంగా చిమ్ముతున్నారు. స్త్రీ శక్తి అంటే దాని మీద విషం చిమ్ముతున్నారు, తల్లికి వందనం అంటే విషం చిమ్ముతున్నారు, ఏది చెప్పుకుని అన్నదాత సుఖీభావం అంటే విషం చిమ్ముతున్నారు, 3 సిలిండర్లు అని చెప్పితే దానికి కూడా గ్యాస్ సిలిండర్లకు దీపం పథకం అంటే దాని మీద విషం చిమ్ముతున్నారు. ఇంకేం కావాలి, ఇంతకంటే ఇప్పుడు వికలాంగుల పెన్షన్స్ తీసేస్తున్నారు అనేది చెప్పాలి. వాళ్ళు ఎవరైతే నిజమైన దివ్యాంగులు ఉన్నారో వాళ్ళకి మాత్రం ఎక్కడా కూడా కుటుంబ ప్రభుత్వం వల్ల అన్యాయం జరగదు. ఎందుకంటే ఈ రోజున ప్రజలు చాలా చైతన్యవంతంగా ఉన్నారు. ప్రతి ఒక్కదాన్ని కూడా ఫోన్లలో చూపించి ఇదిగో ఇది నిజం అబద్ధం అనేది బయటకు తీస్తున్నారు. కాబట్టి ఎక్కడ ఎవరికి బాగాలేకపోయినా వాళ్ళకి ఏదన్నా వాళ్ళ అర్హత ఉండి పొందలేకపోతున్నా కూడా ప్రజల ద్వారా మనం చూస్తున్నాం అవన్నీ. కాబట్టి ఇక్కడ ఎవరైతే ఒక గొప్ప నాయకుడిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారే చెప్పారు, ఆయన నేతృత్వంలోనే మేము చెయ్యాలి, ఆయన కింద మేము పనిచేయాలి, మాకు ఆయనకున్నంత ఆలోచన లేదు, అనుభవం లేదు అని చెప్పేసి ఆయన చెప్తుంటే ఆయన కూడా ఏ విధంగా ప్రజల్ని వాళ్ళ మంచి చెడ్డలను చూసుకుంటూ మరి గిరిజనుల పట్ల ఎంత గౌరవంగా వెళ్తున్నారో కూడా చూస్తున్నాం. ఇంతమంది నాయకులు ఇంత గొప్పగా వాళ్ళ యొక్క మనస్తత్వాలు మనకు కనిపిస్తూ ఉంటే, వాళ్ళ ఆలోచన విధానం కనిపిస్తూ ఉంటే వీళ్ళు ఇట్లా బురజల్లటాన్ని ఏం చేయాలి అంటే నిజంగా ఈ వికలాంగులుగా పేరు పెట్టుకొని వీళ్ళు ఎవరైతే పెన్షన్ తీసుకుంటున్నారో వాళ్ళకి మాత్రం కరెక్ట్ అయిన శిక్ష మాత్రం అదే. వాళ్ళు చేస్తున్న పనులన్నీ కూడా కారణం ఆ రోజున ఆ నియోజకవర్గాల్లో పనిచేసిన ఎమ్మెల్యేలు, అక్కడున్న ఇన్ఛార్జీలు, అక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ పనిచేసిన నాయకులు. థ్యాంక్ యూ. నమస్తే. Please subscribe to Leo News for more videos.